100 అబద్ధాలు ఆడైనా ఒక పెళ్లి చేయాలి అంటారు. బట్ ఇక్కడ జోగి రమేష్ ఎన్ని అబద్ధాలు ఆడాడు కూడా నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే నిజం అబద్ధం ఇంకా తేళ్ళ. మేఘన జోగి రమేష్ యొక్క కోడలు, జోగి రాజీవ్ యొక్క భార్య. గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966511144. ఆమె పెట్టిన కేసు అది చూస్తే నేను నిజంగా ఫీజు ఎగిరిపోయాను. ఈ రోజులలో అసలు ఒక పిల్లడు నపుంసకుడు అన్నప్పుడు, సంసారానికి పనికిరాడు అన్నప్పుడు వాడికి తెలిసింది విషయం మ్యాటర్ లేదు అని. మరి పెళ్లి చూపులు చూస్తున్నప్పుడు చెప్తాడు ఇంట్లో వాళ్ళకి, లేదు నాకు వద్దు అంటే ఎందుకు వద్దు అని విషయం చెప్తాడు. అప్పుడు ఆపాలి. మొన్న మధ్య ఊరికి ఇలాగే పెళ్లి సంబంధం సెట్ చేశారు. బట్ అతను ఆత్మహత్య చనిపోయాడు. ఊరికి చెప్పలేక ఒక అతను పెళ్ళి అయింది ఫస్ట్ నైట్ రోజు భార్యకి చెప్పాడు. దాంతో నీకు దండవరావు బతికించు అని చెప్పేసి వాళ్ళు పుట్టినరోజు చెప్పి మొత్తం చెప్పి డబ్బులు తీసేసుకుని వెళ్ళిపోయారు. ఇక్కడ నేను మళ్ళీ చెప్తాను, జోగి రమేష్ కొడుకు నపుంసకుడు నేను అనను. అది మెడికల్గా ప్రూవ్ అయ్యేంత వరకు నేను అనను. నేను టీడీపీ కార్యకర్తను కాదు, వాళ్ళ మీద రేణుకొని నేను అనను. బట్ నేను ప్రాక్టికల్గా మాట్లాడదలుచుకుంది వీళ్ళని ఎగ్జాంపుల్గా చూపించి సొసైటీకి చెప్తూ ఉన్నా. మీరు ఎవరైనా పెళ్లి చేసుకోవాలని అనుకున్నట్టయితే ఒకటే గుర్తుంచుకోండి, వచ్చే వాళ్ళకి మీరు బెస్ట్ ఇవ్వాలని అనుకుంటున్నారు కాబట్టి వాళ్ళు మీ ఇంటికి రాణిస్తున్నారు. అంతే తప్ప వాళ్ళ వల్ల వచ్చే డబ్బుతో మీరు ఏదో బాగుపడదు అనుకుంటే దాని అంత మూర్ఖత్వం కొట్టండు. ఇక్కడ ఈ అమ్మాయికి సంబంధించేసి పాపం వీళ్ళ కోదాడ మేఘనది, వాళ్ళు ముగ్గురు ఆడపిల్లలట. వాళ్ళ నాన్న కృష్ణగౌడ సమ్మెవరు బాగా ఫేమస్ అట. అక్కడ కట్నం కావచ్చు, పెళ్లి చేయటం కావచ్చు, కోట్లలో ఖర్చు పెట్టారు. ఈ అమ్మాయికి ఇక్కడికి వచ్చినప్పుడు ఫస్ట్ నైట్ కానీ ఆ తర్వాత ఎక్కడైనా వెళ్ళినప్పుడు కానీ ఏ రోజు కూడా ఇతను ఈమెతో సెక్సువల్గా, మానసికంగా, ఫిజికల్గా ఒక ప్రాపర్గా ఒక భర్త అన్నట్టుగా బిహేవ్ చేయలేదట. అన్నింటి గురించి ఇంకొక ఇది నిజంగా దారుణం. మతం మారినటువంటి వాళ్ళకి వచ్చే దౌర్భాగ్యమే ఇది. నిజంగా వీళ్ళు మారారా లేదు ఇది కూడా ఇప్పుడు విచారణలోనే తెలియాలి. ఓన్లీ నేను ఎఫ్ఐఆర్ చూసి అది నిజమే స్టాంప్ వేయను. ఆమె చెప్తున్నాను ప్రకారం వీళ్ళు హిందూ సాంప్రదాయ ప్రకారం పెళ్లి చేశారు. బట్ ఇంటికి వెళ్ళి చూస్తే మొత్తం కూడా క్రైస్తవమే. నేను ఇంట్లో దీపం వెలిగించుకున్నా, అగరబత్తి వెలిగించుకున్నా, చచ్చిన శమ కంపు కొడుతుంది ఎక్కడని అన్నాడు జోగి రమేష్. ఇలా చెప్పుకుంటూ పోతే చివరికి ఆమె పైన ఒక టెర్రస్ మీద ఒక చిన్న రూమ్ లాంటి దాంట్లో పెట్టి బంధించడం. ఇలా చెప్పుకుంటూ పోతే హనీమూన్కి గోవా వెళ్తే అక్కడ ఆమెను చంపాలని చూడటం. మరలా అంటున్నా, ఆమె కావాలని చెప్పుండవచ్చు, గృహహింస కావచ్చు, వరకట్నం వేధింపులు కావచ్చు, హత్యాయత్నం కావచ్చు, అందులో నిజాలేంటి అబద్ధాలంటే గవర్నమెంట్ తేల్చిద్ది, దట్ మీ పోలీసులు తేల్చుతారు. నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఆమెకి ఎంత నమ్మకం లేకపోతే తన భర్త నపుంసకుడు సంసార ప్రక్రియను కంప్లైంట్ ఇచ్చింది. ఇప్పుడు మెడికల్ టెస్ట్లో ప్రూవ్ అయింది అతను అంటారు నపుంసకుడా లేదన్నప్పుడు ఇంపార్టెంట్ ఆర్ పొటెంట్ అని చెప్పేసి. ఇఫ్ ఈజ్ పొటెంట్, ఓకే, అతను మగతనం ఉన్నటువంటి వాడిని ప్రూవ్ అయితే ఇప్పుడు ఆమె వేసిన నిందలేనా? అండ్ ఆమె వేసిన కేసు కొట్టేస్తారు అండ్ ఆమె మీద పరువు నష్టం కేసేస్తారు వీళ్ళు. మళ్ళీ నిజమేంటే పోలీసులు తెలుస్తారు. నేను చెప్పదలుచుకుంది అయితే ఒకే ఒకటి, ఇక్కడ ఆమె పెట్టిన కేసును కూడా కూటమి పాలకులు పెట్టించారని చెప్పేసి జోగి రమేష్ వైసీపీలు అన్నారంటే వస్తారు జనాలు. ఇక మరలా చెప్తున్నా, నేను ఒక ఎగ్జాంపుల్ చూసి మీకు సమాజానికి చెప్పే మెసేజ్ ఏంటి, ఎప్పుడైనా తప్పు చేయొద్దు. ఎటువంటి తప్పు చేయొద్దు. 100 అబద్ధాలు పెళ్ళి, సొల్లు కబుర్లు, సుత్తి కబుర్లు వద్దు. ఇప్పుడు మామూలుగా చేసిన పెళ్ళిళ్ళే నిలబడతల్లా. అట్టడితే అబద్ధాలు చేసిన పెళ్ళిళ్ళు 2 రోజులు పెటాకులైపోతాయి. వద్దు. అమ్మాయి జీవితం నాశనం చేయొద్దు, అబ్బాయి జీవితం నాశనం చేయొద్దు. అమ్మాయికి ఏదైనా సమస్యలు ఉన్నా అబ్బాయి ఫ్యామిలీకి ముందుగానే చెప్పండి, అబ్బాయికి ఏదైనా సమస్యలు ఉన్నా అమ్మాయి ఫ్యామిలీకి ముందుగానే చెప్పండి. అన్నీ ఓకే ఉంటే పెళ్ళికోండి, లేదంటే విడిపోండి, లేదంటే అసలు అక్కడితోనే వద్దురా బాబు ఎంగేజ్మెంట్ వద్దు, పెళ్ళిదని అయిపోయింది. ఒకవేళ కాదు కూడా ఇంక ఎలాగో పెళ్లి చేశారు, పెళ్లి చేసిన తేడా తెలిసింది, అమ్మాయి తేడాని అబ్బాయి తేడా తెలిసిపోయింది. అలా తెలిసినప్పుడు మీరు ఏం చేయాలి? అమ్మాయి అబ్బాయిని కూర్చోబెట్టి కౌన్సిలింగ్ ఇప్పించేసి కలిసి ఉంటే ఓకే, లేదంటే విడాకులు ఇప్పించేసాను అంతే తప్ప అబ్బాయిని వేధించొద్దు, అమ్మాయిని వేధించొద్దు, అన్యాయంగా వాళ్ళ జీవితంలో బలిచేది. ఇట్స్ మై సిన్సియర్ రిక్వెస్ట్. మరలా చెప్తున్నా, చాలామంది గురగా తమ్నెల్స్ పెట్టి టైటిల్స్ పెట్టి చాలా దారుణంగా చేస్తున్నారు. జోగి రమేష్ కొడుకు ఆ నపుంసకుడు అంటే అదంటే ఇదంటూ. బట్ మెడికల్లీ ప్రూవ్ కాకుండా అయితే ఏమనలేను. కానీ నేను అనదలుచుకునేది ఒకే ఒకటి, ఆమె ఎంత ధైర్యం ఉంటే అరకం చెప్పుండేది, ఎంత నమ్మకం ఉంటే అరకం చెప్పుండేది. గృహహింస కావచ్చు, వరకట్న వేధింపులు అయితే మేబీ ఉండవచ్చు. ఈ ఇంపార్టెంట్ అయ్యి ఉండి కూడా పొటెంట్ అన్నట్టుగా చూపించి పెళ్లి చేసుకుంటే అది మహాపాపం. త్వరలో మెడికల్ టెస్ట్లో ప్రూవ్ అయ్యింది ఇతను కాదా అవునా అన్నది. బట్ ఈ అమ్మాయి పాపం నిజంగా మేఘన లైఫ్ తలుచుకుంటే చాలా చాలా బాధ వేస్తుంది. నరకం అనిపించిందండి పాపం. అమ్మాయి అయితే మాత్రం దండం పెడుతున్నారు బాబు, ఇంకెప్పుడు కూడా 100 అబద్ధాలు పెళ్లి చేయాలి, ఈ సొల్లు కబుర్లు వదలండి. వాళ్ళ జీవితం నాశనం చేయకుండా పిల్లల జీవితాలు.